మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో రాధేశ్యామ్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 420 మంజూరీ పత్రాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లినా ఏ గ్రామానికి వెళ్లినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు దర్శనమిస్తాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మెదక్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపట్టి మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడి మాణిక్యం, మండల పార్టీ అధ్యక్షుడు సానా సత్యనారాయణ, ఆవుల గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, రాజశేఖర్ రెడ్డి, పుల్లారావు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఒకటని కాదు, గ్రామాలలో కావచ్చు, తాండాలలో కావచ్చు, మీరు ఎక్కడ పోయినా కొత్త సీసీ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పోయినా అంటే 10 ఏళ్ళ కనీసం ఒక్క ఇల్లు ఇచ్చిందా అంటే ఒక్కళ్ళకి ఇల్లు వచ్చిందా? 10 ఏళ్ళ గట్టిగా చెప్పాలా? మీరు వచ్చిందా ఇల్లు? 10 ఏళ్ళలో ఒక్కళ్ళకి ఇల్లు వచ్చిందా? మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? ఎక్కడ మీకు కనీసం 10 ఏళ్ళ ఒక్క ఇల్లు కూడా ఇయ్యని చరిత్ర గత పాలకులది, గత టీఆర్ఎస్ పార్టీది, గత నాయకులది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మనం ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాం. మనం ఏ గ్రామంలో పోయినా మనకు కనిపించేది ఒక ఇందిరమ్మ ఇల్లు మాత్రమే. వేరే ఇల్లు కనిపిస్తాయా అంటే అప్పుడు మన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇల్లు ఇస్తే మళ్ళా మీరు మీ బిడ్డని గెలిపించినాక మన ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప గత 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నెన్నో. ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైన 2 ఉన్నాయి. ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఒకటి మన పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు పోవాలనే కదా మన ఆశ ఉంటుంది. మన పిల్లల కన్నా ఎక్కువ ఏమైనా ఉంటుందా? మనకు ఏమి ఉండదు. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి మన మెదక్ నియోజకవర్గంలో వైద్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో మరి పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద దాదాపు 20 జిల్లాల్లో 200 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా పెద్ద స్కూల్ కూడా ఇవాళ నిర్మించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. ఆ స్కూల్ కూడా మన పిల్లలు మంచిగా చదువుకోవాలని భవిష్యత్తుగా ఇంకా ఉన్నతమైన స్థానాల ఉద్దేశంతో ఇవాళ స్కూల్ కూడా మనం మంజూరు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాదు, పక్కనే మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి గత 10 ఏళ్ల నుంచి కొబ్బరికాయలు కొడుతూ నిబంధనలు కట్టేస్తుంది తప్ప మెడికల్ కాలేజ్ లేదు, ఏమి లేదు. అన్ని మాటలు, అన్ని మాయ మాటలు, మోసపు మాటలు. అరే ఎన్నికలు రాగానే ఇంతకుముందు నా ముఖ్యమంత్రి వస్తాడు, 100 కోట్లు ఇచ్చేస్తా, 200 కోట్లు ఇచ్చేస్తా, 300 కోట్లు ఇచ్చేస్తా, మాయపు మాటలు, మోసపు మాటలు, అబద్ధపు మాటలు చెప్పిపోతాడు తప్ప రూపాయి కూడా మనకి ఎవరు చేయలేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఎన్నికలు లేవు, మీరు మీ బిడ్డను గెలిపించారు కదా, ఇవాళ ఎన్నికలు ఉన్నాయా? మీకు మాయ మాటలు చెప్పే అవసరం ఉన్నదా? అంటే ఎన్నికలు ఉన్నా నేను చెప్పా, అది వేరే విషయం. కానీ రేపు ఎన్నికలు లేవు. లేకపోయినప్పటికీ కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసిన పద్ధతి నాది కాదు. ఎన్నికల ముందు మీకు మాట ఇవ్వడం జరిగింది, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక మన్మడిలాగా, ఒక కొడుకులాగా మీకోసం పనిచేసి పెట్టాలని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగానే ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాదు, గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలు ఏం చేస్తున్నారు కూడా ఎవరు పట్టించుకోలేదు. అదే మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మీ అందరు బాగుండాలా, మా మహిళలు బాగుండాలా, మన నిరుపేదలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వస్తున్నాయా సన్న బియ్యము? సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్న అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మరి ఆ సపోర్ట్ చేయాలి సమాధానం చెప్తుంది. ఈ సపోర్టే మరి మనం చేసే కార్యక్రమాలు ఏంటి అనేది మరి మన మహిళా సోదరులు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఒక కార్యక్రమం కాదు, ఇంకా భవిష్యత్తులో అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మరి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల అన్ని సమస్యలు, అన్ని కష్టాలు తీర్చే విధంగా మరి నేను పనిచేస్తా. మరి మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఇట్లానే ఉండాలా. మీరు గట్టిగా ఉంటే నేను గట్టిగా ఉంటా, నేను గట్టిగా ఉంటే ఎవరైనా భయపడా. మీకోసమే పనిచేస్తా, గట్టిగా పనిచేస్తా, ఎవరికి భయపడకుండా కొట్టాడతా అని చెప్పి మీ అందరికీ కూడా మరి ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు పేరున మరి మనస్ఫూర్తిగా శిరస
తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నారు. మేము మాటలు తక్కువ చెప్తాం. ఏదున్నా మీ కళ్ళ ఉండే అభివృద్ధి, మరి మీ కళ్ళ ఉండే సేవ కనిపించే విధంగా మరి మేము పనిచేస్తాం. మళ్ళా ఎన్నికలలో మరి మీరే ఇంటింటికి తిరిగి మరి మమ్మల్ని గెలిపించే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మరి పేరు పేరుగా మాటిస్తూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వక మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నారు.